డిబేట్. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ అనధికారికంగా బాధ్యతలు తీసేసుకున్నారా? నిన్న మనం చర్చించాం. ఆయనని ఈ మహానాడులోనే వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించి కీలకమైన పార్టీ బాధ్యతలను అప్పగించాలని పార్టీ కింది స్థాయి కార్యకర్తల నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు మినీ మహానాడులో చర్చించారని, అదే విజ్ఞప్తిని పార్టీ అధినాయకత్వానికి చాలా బలంగా కన్వే చేశారని కూడా నిన్న మనం చర్చించాం. అందుకు సంబంధించి లోకేష్ పార్టీలో అన్ని వర్గాలతో అన్ని స్థాయిల నాయకులతో ఆయనకి ఆ మేరకు సంబంధాలు ఇప్పటికే ఏర్పరచుకున్నారు. సమర్థవంతంగా ఆ బాధ్యతల్ని నిర్వర్తించగలరు. చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర విభజన అప్పుడే జరగడం, కొత్త రాష్ట్రం ఏర్పడడం, రాజధాని కూడా లేని రాష్ట్రం కావడం, పూర్తిగా పరిపాలన మీద దృష్టి పెట్టడం వల్ల పార్టీ మీద పట్టు కోల్పోవడము, దృష్టి పెట్టకపోవడము, కార్యకర్తలు కొంత నిరుత్సాహానికి గురవడం, ఈ అన్ని కారణాల వల్ల 19లో ఘోరమైన దెబ్బ తినాల్సి వచ్చింది అనే ఒక విశ్లేషణ జరిగిందని చూసాం మనం. అప్పటి నుంచి ఆ చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ నిజానికి అలాంటి పరిస్థితే ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ 2014 కంటే ముందు కంటే కూడా ఇంకా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ 5 ఏళ్ల వల్ల దాదాపు 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. సో అలాంటి ఆంధ్రప్రదేశ్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ఎంత శ్రమించారో, ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత దృష్టి పెట్టారో అంతకు 10 రెట్లు దృష్టి పెట్టాల్సిన అవసరం, అంతకు 10 రెట్లు కష్టపడాల్సిన అవసరం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సైబరాబాద్ కోసము, ఇటువంటి వీటి కోసం, ఐటీ కోసం, ఇటువంటి వాటి కోసం ఎలా కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయన మీద పడింది. సో ఈ పరిస్థితుల్లో పార్టీ మీద పట్టు కోల్పోకుండా, కార్యకర్తలు పార్టీకి దూరం అవ్వకుండా, కార్యకర్తల్లో ఎలాంటి నిరాశ నిస్పృహలు రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒక నాయకుడు మళ్ళొకరు పార్టీ బాధ్యతను పూర్తిగా చూసేలాగా ఉండాలి అనే ఆలోచనతోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో నారా లోకేష్ను కూర్చోబెట్టాలనేది పార్టీలో చర్చ జరిగింది. గడిచిన నెల రోజులుగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఆ మేరకు నిన్న మనం చర్చ చేసాం. అది ఆల్మోస్ట్ ఖరారు అయ్యిందనే నిన్న మనం అనుకున్నాం. ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు రేపు అధ్యక్ష ఎన్నిక జరగబోతోంది. ఇవాళ దానికి సంబంధించిన కమిటీ కూడా వేశారు, ఎన్నికల కమిటీ కూడా ఏర్పాటు చేశారు. రేపు అధ్యక్ష ఎన్నిక జరగబోతోంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రేపు ప్రకటిస్తారనేది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. సో ప్రకటన రేపు వచ్చింది అనే ఒక అంశం ఒక పక్కన అయితే, అనధికారికంగా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో కొన్ని నిర్ణయాలని తీసుకోవడం, కొన్ని హెచ్చరికలు పంపడం జరిగిపోతూనే ఉంది. అభివృద్ధి పరంగా కానీ, కార్యకర్తలకు సంబంధించి కానీ ఆయన ఇవాళ చేసిన ప్రసంగం చాలా కీలకంగా కనపడింది. 6 సూత్రాల పథకం, అందులో రైతులకి, మహిళలకి, ఇంకా అన్ని వర్గాలకి కీలకమైన ప్రాధాన్యం ఇస్తూనే కార్యకర్తలకి చాలా ప్రాధాన్యం ఇస్తూ ఆయన మాట్లాడిన తీరు, కార్యకర్తే అధినేత అనే ఒక 6వ కీలకమైన సూత్రాన్ని ఆయన ప్రతిపాదించారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డికి చాలా స్ట్రైట్ అటాక్ స్టార్ట్ చేసినట్టే కనబడుతుంది లోకేష్. ఇప్పటి వరకు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి విమర్శ చేస్తేనో, జగన్మోహన్ రెడ్డి కొంత అటువైపు నుంచి ఏదైనా యాక్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యేవారు, లోకేష్ రియాక్ట్ అయ్యేవారు. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఏదన్నా ఒక రాంగ్ రాంగ్ ఆరోపణ అలాంటివి వస్తే లోకేష్ రియాక్ట్ అయ్యేవారు. కానీ ఇవాళ స్ట్రైట్ అవే జగన్కి ఒక వార్నింగ్స్ తరహాలో వెళ్ళిపోయింది. వైజాగ్లో వర్సా అనే కంపెనీకి జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా చేసిన ఆరోపణ ఏంటంటే, ఉర్సా అనే కంపెనీకి 99 పైసలకే భూమిని రాసిచ్చేశారు. ఇడ్లీ కాఫీ కూడా రాదు 99 పైసలకి, అలా రాసిచ్చేశాడు లోకేష్ ఫ్రెండ్ అతను అని చెప్పి ఒక స్వీపింగ్ కామెంట్ తన ద్వారా తను చేయడంతో పాటు తన పార్టీ నాయకులతో కూడా చేయించాడు. దాని మీద జగన్మోహన్ రెడ్డికి లోకేష్ స్ట్రైట్ సవాల్. నేను ఇది ఎందుకు నేను గట్టిగా టేకప్ చేస్తున్నానంటే, ఇవాళ స్ట్రైట్ సవాల్ చేశారు. ఉర్సా కంపెనీకి ఎకరం 99 పైసలకు కనుక మేము భూమిని కేటాయించామని, భూమిని ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తే
నా పదవికి రాజీనామా చేస్తా, మంత్రి పదవి. ఎందుకంటే అది ఐటీ కంపెనీ కాబట్టి ఐటీ కంపెనీకి 99 పైసలకి నేను భూమిని ఇచ్చాం మా ప్రభుత్వం అని చెప్పి అంటే నేను నా పదవికి రాజీనామా చేస్తా అని లోకేష్ సవాల్ చేశారు. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఒక అంశం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి 99 పైసలకి ఇచ్చారు. అది టాప్ 100